హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్వైత ఫుడ్స్. ఈ రోజు మనం ఎంతో రుచికరమైన పోషక విలువలు అధికంగా ఉండే కొర్రల బిస్బెల్లెబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అన్నానికి బదులుగా కొర్రలతో చేసే ఈ వంటకం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ప్రారంభించేద్దాం. ముందు రోజు నైట్ నేను 1 కప్పు కొర్రలను తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ డే రోజు 1 గంట ముందు అరకప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఈ రెండింటిని కలిపి కూడా ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 5 కప్పుల దాకా కూడా నీరుని తీసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్లు రానివ్వాలండి. విజిల్ వచ్చిన తర్వాతకి పక్కకు తీసుకొని ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కూడా ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాతకి ఒక 2 నుంచి 3 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఇలా ఒకసారి టాస్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక పెద్దని ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలండి. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే ఈ ఉల్లిపాయలతో పాటు సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కానీ పెద్ద ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయ చీలికలు అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా కలుపుకొని మెత్తపడిన తర్వాతకి ఉల్లిపాయలు మెత్తపడిన తర్వాతకి ఒక 5 నుంచి 6 బీన్స్ ముక్కలు అలాగే ఒక పెద్దటి క్యారెట్ ముక్కలు అలాగే 2 బంగాళదుంప ముక్కలు వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక పెద్ద టమాటా ఎర్రగా పండినటువంటిది ఒకటి పెద్ద టమాటా వేసుకొని ఇందులోకి 2 మునక్కాయ ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 తీసుకున్నాను. ఇలా 2 అంగుళాలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలండి. సో మనం ఇలా ఎన్నిసార్లు ఇట్లా మూత పెట్టి మగ్గించుకుంటామో మనం ఆయిల్ తక్కువ వేస్తున్నాం కాబట్టి ఆ ఆవిరికి ముక్కలు అనేది కూడా చక్కగా మగ్గిపోతాయండి. లేకపోతే అక్కడక్కడ పచ్చిదనం అనేది ఉంటుందన్నమాట. ఇందులోకి నేను పావు కప్పు వరకు కూడా ఫ్రోజన్ బఠానీ వేసుకుంటున్నానండి. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే కనుక మీరు ముందే యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ బఠానీ అనేది సీజన్ వచ్చినప్పుడు నేను తీసుకొని ప్రిపేర్ చేసుకొని ఫ్రోజ్ చేసుకుంటానండి నేను. సో ఇలా కలుపుకొని ఇలా కాస్త మగ్గిన తర్వాతకి ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని ఈ వాటర్ తోటే కంప్లీట్గా ముక్కలని కూడా మనకి మెత్తపడాలన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. సో ఇలా 10 నిమిషాలు మగ్గనిచ్చుకున్న తర్వాతకి ఇక్కడ ఒక చింతపండు రసాన్ని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకొని ఇందులోకి ధనియాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాతకి పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూసారు కదండి, మనం కొర్రలు అలాగే కందిపప్పుని కుక్ చేసుకున్నాం. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా చక్కగా మెదుపుకున్న తర్వాతకి మనం ఏదైతే వెజిటేబుల్స్ కడాయి ఉందో అందులోకి చింతపండు రసంని యాడ్ చేసేసుకొని ఇందులోకి మనం మెత్తగా మెదుపుకున్నటువంటి కొర్రలని యాడ్ చేసుకోవాలండి. కొర్రలని యాడ్ చేసుకున్న తర్వాతకి చూసారు కదండి, ముక్కలు అనేది ఇలా మెత్తగా అయిపోవాలి. సో ఇలా అయిన తర్వాతకి కొర్రలను కూడా మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. మనం ఇక్కడ ఏంటి అని అంటే మనం ఈ వాటర్ అండ్ మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా వేడి నీళ్ళని మాత్రమే యాడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారా, మన కన్సిస్టెన్సీని బట్టి ఇలా కొర్రలను యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ కన్సిస్టెన్సీ సరిపోయింది. మీకు సరిపోకపోతే వేడి నీళ్ళుని యాడ్ చేసుకోండి 1 కప్పు వరకు కూడా. ఇలా మగ్గిన తర్వాతకి ఇక్కడ బిస్బెల్లెబాత్ పౌడర్ వేస్తున్నానండి. ఈ పౌడర్ వల్లనే మనకి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఈ పౌడర్ని ఇంట్లో ప్రిపేర్ చేసిందండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు కూడా సన్నగా తరిగినటువంటి కొత్తిమీర అలాగే పావు కప్పు సన్నగా తరిగినటువంటి పుదీనా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. అలా చక్కగా కలుపుకున్న తర్వాతకి పైనుంచి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఫ్యాట్ ఇష్టం ఉంటే కనుక మీరు నెయ్యిలో తాలింపు పెట్టేసుకొని ఇలా మళ్ళీ పైన మిక్స్ చేసుకోవచ్చండి. సో నాకు ఇలా సింపుల్గా నచ్చుతుంది కాబట్టి నేను ఇలా చేసేసాను. చూసారు కదండి, ఎంతో టేస్టీ అండ్ ఎంతో హెల్దీ అయిన కొర్రల బిస్బెల్లెబాత్. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.